నమస్తే, వెల్కమ్ టు ఎల్పీ న్యూస్. ఇవాల్టి ప్రజా ఎన్కౌంటర్ దినపత్రికలోని ప్రజా వాయిస్ ఒకసారి చదివే ప్రయత్నం చేద్దాం. అదేంటంటే ముఖ్యంగా ఎవరైతే పార్టీలకు బాగా శ్రమించి పనిచేసి ఎండనక వాననక చలనక తిరిగి పనిచేసిన కార్యకర్త గురించి ప్రజా వాయిస్ ఇవ్వడం జరిగింది. అయితే ఒకసారి మీకు చదివి వినిపించే ప్రయత్నం చేస్తాం. ప్రజా వాయిస్ కార్యకర్త: ఇంట్లో చిప్పలు కొట్లాడిన పిల్లం ఒంటిపైన పావులెత్తి బంగారం లేకున్నా పార్టీ కోసం, పార్టీ పవర్లోకి రావడం కోసం కష్టపడేటోడు కార్యకర్త. కానీ కొంతమంది దొంగ రాజకీయ నాయకులు కార్యకర్తల కష్టం పైన గెలిచి అధికారంలో ఉన్న పార్టీలకు బారులు తీరుతారు. నాయకుడి గెలుపు కోసం కష్టపడ్డ కార్యకర్త మాత్రం నాయకుని కోసం కేసులు, దెబ్బలు, తిట్లు, నిద్రలేని అహోరాత్రులు, తిండి లేని రోజులు, ఎండనక వాననక ఎక్కడ మీటింగ్లున్నా, ఎక్కడ ఏ ధర్నాలున్నా సర్వం దారపోయాయి. అందరం ఎక్కినాక కార్యకర్తకో లేక కార్యకర్త కుటుంబానికో కష్టం వచ్చిందని పోతే తన్ని నీ పని చేస్తున్నా, తన్ని బయట ఉన్నా, తన్ని మీటింగ్లున్న తన్ని అని తప్పించుకునే కొంతమంది దొంగ రాజకీయ నాయకులు అదే కార్యకర్త తిరగబడితే క్వశ్చన్ మార్క్. దొంగ రాజకీయ నాయకులు సమాజంలో నిలబడగలరా? ఓ కార్యకర్త సోచాయించు జరా, తిరుగుతారా ఈ రాజకీయ దొంగలు? నువ్వు ఎప్పుడు కార్యకర్తగానే మిగిలిపోతావా? ఎదురించి నాయకుడి అవుతావో నువ్వే తెలుసుకో. భాస్కర్ యాదవ్ ప్రజా వాయిస్లోని ఈ యొక్క కార్యకర్త గురించి చాలా అద్భుతంగా రాశాడు. ఏంటంటే కార్యకర్త విషయానికి వస్తే ఇటు పార్టీలన్నీ చూసుకుంటే, ఒక పార్టీ అని కాదు, ప్రతి పార్టీలో ఇదే. కార్యకర్తకు చివరకు మిగిలేది ఏది కూడా ఉండదు. అంటే ప్రతి కార్యకర్త ఎండనక వాననక ఇక్కడ రాసినట్టు ఏ రాత్రి అనక కూడా ప్రతి రాత్రి ఒకవేళ పార్టీ కోసం పనిచేసినా కానీ లాస్ట్ ఖర్చు అతని కుటుంబానికో లేకపోతే అతనికో సొంత ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ ఏ నాయకుడు వచ్చి ఓదార్చినోడు ఉండడు. కనీసం మరి కేసులు అయినాయి అంటే ఆ కేసు గురించి మాట్లాడేటోడు ఉండడు. సో ఇట్లాంటి పరిస్థితులు కార్యకర్తలు ఎదుర్కొంటున్నారు. సో నేను కూడా రీసెంట్గా ఇక్కడ కోరుట్ల నియోజకవర్గంలోకి సంబంధించిన ఓ పార్టీ కార్యకర్త, సో నేను అది త్వరలోనో అతని ఇంటర్వ్యూ కూడా తీసుకునే ప్రయత్నం కూడా చేస్తా. సో కార్యకర్త దాదాపు 20 ఏళ్ల నుండి పార్టీకే కష్టపడ్డాడట. పార్టీ పేరు కూడా చెప్తానండి, పార్టీ పేరు కూడా బీజేపీ పార్టీ. సో బీజేపీ పార్టీలో ఒక 20 సంవత్సరాల నుండి పని చేసిన అతనికి ఎక్కడ కూడా ఇప్పుడు కనీసం కొంత సహాయం కూడా అందుతలేదంటే మీరు నమ్మగలుగుతారా? సో అట్లాంటి పరిస్థితి ఈ కోరుట్ల నియోజకవర్గంలో ఒక బీజేపీ అని కాదు, కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ సో ఇతర సోకాల్ పార్టీస్ అన్ని ఏమున్నా కానీ వారి పార్టీలల్లో కార్యకర్తలకు మాత్రం ఒక మంచి గౌరవం కానీ మంచి హోదా కానీ కల్పించిన దాఖలాలు లేవు. అలాగే ఒకవేళ అతను అనుకున్నది ఒకటి పదవి అయితే ఇతనికి అంతకు కొద్దిగా తక్కువ ఇచ్చి వేరే పార్టీ నుండి వచ్చిన వ్యక్తులకు కూడా కార్యకర్త దగ్గర అంటే కార్యకర్త కంటే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి అతన్ని ముందు లైన్లో ఉంచుకున్న పరిస్థితి అయితే ఇక్కడ కోరుట్ల నియోజకవర్గంలో ప్రస్తుతం ఉన్నది. చూసుకుంటే ఉదాహరణ కూడా చెప్పుకోవచ్చు. సో త్వరలో అది మీ ముందుకు కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా. ఎందుకంటే వాళ్ళతో కలిసినప్పుడు మనకు వాళ్ళ బాధలు చెప్పుకుంటేనే మాకు కొన్ని తెలుస్తూ ఉన్నాయి. కార్యకర్తగా నేను ఇంత చేసినా అంత చేసినా అని చెప్పేసి వాళ్ళు చెప్పుకుంటారు. వాళ్ళ పైన దాదాపు 20 నుండి 30 కేసులు కూడా అయినాయి కొంతమంది పైన. సో అట్లాంటి వారిని నాయకులు ఖచ్చితంగా పార్టీ ఎప్పుడైతే పార్టీ స్టార్టింగ్ నుంచి ఉందో ఇప్పటి వరకు కూడా వాళ్ళు పార్టీతోటే ఉన్నారు, పార్టీతోటే పనిచేస్తారు, పార్టీలు మారలేదు. ఒకవేళ పార్టీలు మారిన వాళ్ళు అయినా కానీ కార్యకర్తలే కదా వాళ్ళు. సో వాళ్ళని చూసుకున్నందుకే పార్టీలు మారి ఉండొచ్చు. సో ఇట్లాంటివైనా నాయకులు ఖచ్చితంగా ఫోకస్ చేయాలి. ఓ కార్యకర్త నువ్వు ఇప్పటికైనా తెలుసుకో, నువ్వు మా నాయకుడు అని చెప్పి జెండా ఎగరేసుకుంటా వెనక నీ ఫ్యామిలీకి టైం లేకుండా రాత్రి పగలు జైల్లో పాలవుడు, ఇంకొక పార్టీతో తిట్లు తినుడు ఇవన్నీ ఉంటాయి. కాబట్టి రాజకీయాలల్లో కొద్దిగా సొచాయించి జరా అని చెప్పేసి భాస్కర్ యాదవ్ ఇక్కడ చెప్పిండు. లాస్ట్ మిగిలింది ముచ్చట ఏంటంటే ఎదిరించి నువ్వు నాయకుడు అవుతావా అది నువ్వే తెలుసుకోవాలని చెప్పేసి కార్యకర్తకు చెప్పిన ముచ్చటైతే కనబడతా ఉంది. చూడాలి మరి కార్యకర్తలు రానున్న రోజుల్లో
ఎట్లాంటి నిర్ణయాలు తీసుకుంటారు? ఎప్పుడు కార్యకర్తగానే మిగిలిపోతారా లేదా నాయకులు అవుతారా? సో నాయకులు కావాలన్నదే ముఖ్య ఉద్దేశం కనుక మీరు కార్యకర్తగా ఉంటూ కొట్లాడితే మంచి ఒక నాయకత్వం మీకు లభిస్తుందని మేము కూడా ఆశిస్తున్నాం. అంతవరకు చూస్తూనే ఉండండి. మా కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.